Hello, Namaskaram, Namaskara. Name me Monica. Welcome to my channel Learn Kannada with Monica. Before starting our video, I would like to say something. బేసిక్స్ నుండి తెలుగు టు కన్నడ నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ బెల్ ఐకాన్ని టింగుమంటూ కొట్టండి. బికాస్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వెంటనే నేర్చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ అడు, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన ప్రీవియస్ లెసన్స్లో దట్ ఈస్ లెసన్ నెంబర్ 2 వర్బ్స్ పార్ట్ 1. ఆ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే కొన్ని వర్బ్స్ తీసుకున్నాం, వాటిని తెలుగు నుండి కన్నడకి ట్రాన్స్లేట్ చేసి వాటితోటి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనేది నేర్చుకున్నాం. సో మీరు కనుక ఆ వీడియో మిస్ అయితే పైన ఐ కార్డ్స్లో ఇచ్చాను, వెంటనే చూసేయండి ఈ వీడియో అయిన తర్వాత ఆర్ బిఫోర్ యువర్ విష్. సో అలానే ఈరోజు వీడియోలో కూడా కొన్ని వర్బ్స్ తీసుకుందాం, వాటిని తెలుగు టు కన్నడ ట్రాన్స్లేట్ చేసి లాస్ట్లో సెంటెన్సెస్ ఫామ్ చేద్దాం. బేసికలీ కొన్ని వేల వర్బ్స్ ఉంటాయి, బట్ మనం తరచుగా కొన్ని వర్బ్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం, లైక్ తిను, తాగు, కూర్చో, నించో, వెళ్ళు, రా, ఇలాంటి చాలా రెగ్యులర్ వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, అవే వర్బ్స్ మనం చేసే పనులు. అందుకనే నేను మన లెసన్స్ని ఎలా డిజైన్ చేశానంటే కొన్ని రెగ్యులర్గా వాడే వర్బ్స్ తీసుకొని వాటిని మన క్లాసెస్లో చెప్పి అలానే వాటితో సెంటెన్సెస్ ఫార్మేషన్ నేర్పిస్తున్నాను. సో అందుకనే లాస్ట్ వీడియోలో కూడా నేను అదే నేర్పించా. అండ్ నౌ ఆల్సో వీఆర్ గోనా లెర్న్ ద సేమ్ బట్ డిఫరెంట్ వర్బ్స్ విత్ డిఫరెంట్ సెంటెన్సెస్. అందుకనే మన ఎపిసోడ్స్లో కొన్ని వర్బ్స్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్ ఆ వర్బ్స్నే యూస్ చేసి మనం డిఫరెంట్ టెన్సెస్లో ఆ వర్బ్స్ని ఎలా మార్చొచ్చు అనేది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, సో దట్ మీకు తప్పకుండా కన్నడ వచ్చేస్తుంది. డెఫినెట్లీ మార్క్ మై వర్డ్స్. బట్ దీంతో పాటు మీరు ప్రాక్టీస్ కూడా చేయాలి, నేర్చేసుకుని వదిలేస్తే సరిపోదు. ఓకే, లెట్స్ నాట్ ఎగ్జాజరేట్ మోర్. ఇంకా మొదలెడదామా? ఈగ ప్రారంభిసోనా? ఈ రోజు వీడియోలో మనం నేర్చుకోబోయే ఫస్ట్ వర్బ్ ఏంటంటే చదువు. దీన్ని కన్నడలో ఎలా అంటారంటే ఓదు, నాట్ ఊదు, అది కాదు. మన తెలుగులో ఊదు అనే వర్డ్ కూడా ఉంది కదా, ఊదు కాదు. కన్నడలో చదువు అనడాన్ని ఓదు అని అంటాం. సెకండ్ వర్బ్ రాయి, బరి. కన్నడలో ఏమంటాం? బరి అంటాం, నాట్ బర్రే, బర్రి. మన తెలుగులో బర్రే అంటే బఫెలో కదా, సో అక్కడ రిలేట్ అవ్వకండి. కొన్ని వర్డ్స్ అలానే ఉంటాయి, ఐ మీన్ తెలుగులోవి కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఈ వర్డ్ చెప్పినప్పుడు అది అనుకుంటాం, బట్ అది కాదు. బర్రి కాదు, బరి, జస్ట్ బరి. రాకి రావత్తు ఉండదు. ఏమంటాం మనం? రాయి, బరి. ఓకే, లెట్స్ గో టు ద థర్డ్ వర్బ్ మాట్లాడు, మాతాడు. కన్నడలో ఏమంటాం? మాతాడు. నెక్స్ట్ ఫోర్త్ వర్బ్ తిను. కన్నడలో తిన్ను. నెక్స్ట్ ఫైనల్ వర్బ్ ఫర్ ద డే, ఫిఫ్త్ వర్బ్ కొయ్యి. ఏమంటాం కన్నడలో? కొయ్యి. బోత్ వర్డ్స్ ఆర్ సేమ్ ఇన్ తెలుగు అండ్ కన్నడ. కొయ్యిని కొయ్యి అంటాం, సేమ్ వర్డ్ అనమాట. ఇలాగే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, కొన్ని వర్డ్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో మీకు చెప్పే ఉంటాను. వాట్ ఈస్ దాట్? శుభరాత్రి, శుభరాత్రి. ఇది నేను ఫస్ట్ లెసన్లో గ్రీటింగ్స్ ఆర్ విషెస్ అనే ఎపిసోడ్లో మీకు నేను డిస్కస్ చేశాను. చాలా వర్డ్స్ ఉంటాయి సిమిలర్గా, తెలుగులో అండ్ కన్నడలో ఒకేలా ఉంటాయి. అలాంటి వర్డ్స్ అన్ని పిక్ చేసి నేను రీల్స్ అండ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మై ఇన్స్టాగ్రామ్ పేజ్, డూ ఫాలో సేమ్ నేమ్ లెర్న్ కన్నడ విత్ మోనికా. అలానే మన యూట్యూబ్ ఛానల్లో కూడా షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్స్ నాట్ డీవియేట్. అండ్ 5 వర్బ్స్ నేర్చేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. చదువు, ఓదు, రాయి, బరి, మాట్లాడు, మాటాడు, తిను, తిన్ను, పొయ్యి, కొయ్యి. దీస్ ఆర్ ద 5 వర్బ్స్ ఫర్ ద డే. వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి, ఇంకా మనం సెంటెన్సెస్ ఫామ్ చేయాలి కదా. ఎక్కువ ఏమీ నేను మీ బుర్ర తిననులేండి, చాలా సింపుల్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మీరు జస్ట్ అలా వీడియో ఒకసారి చూసారంటే గుర్తొచ్చేస్తాయి మీకు ఈజీగా, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్, డోంట్ ఫర్గెట్ దాట్. ఓకే, మన ఫస్ట్ వర్బ్ ఏంటి? చదువు. అంతేనా? చదువు. ఇప్పుడు ఈ వర్బ్ని యూజ్ చేసి మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాము. తెలుగులో మనకు ఆల్రెడీ వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక తెలుగు సెంటెన్స్ చెప్తాను. నేను వార్తాపత్రిక చదువుతాను. అదేనండి, న్యూస్ పేపర్. దీన్ని కన్నడలో ఎలా చెప్పాలంటే నాను వార్తాపత్రికే ఓదుత్తేనే. ఇక్కడ నేను కాస్త నాను కింద మారింది, వార్తాపత్రిక కాస్త వార్తాపత్రికే కింద మారింది, చదువుతాను అనేది ఓదుత్తేనే కింద మారిందనమాట.
సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ కొంచెం డిఫికల్ట్గా అనిపించినా యుల్ బీ లెర్నింగ్ వెరీ ఈజీలీ బై ప్రాక్టీసింగ్. మనం సెకండ్ వర్బ్ ఏం నేర్చుకున్నాం? వ్రాయి. కన్నడలో ఏం చెప్పాను మీకు? బరి. ఓకే, తెలుగులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను నావెల్ రాస్తాను. కన్నడలో ఎలా చెప్తాం ఇది? ఆల్రెడీ నేను అంటే మీకు తెలిసిందే, చాలా చాలా యూజ్ చేసాం మనం. లాస్ట్ ఎపిసోడ్లో వాడాం అండ్ ఇప్పుడే ఫస్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ అప్పుడు కూడా వాడాం. నేను అంటే ఏంటి? నాను నావెల్ బరీతిని. నేను కాస్త నాను కింద మారింది, నావెల్ నావెల్, అండ్ రాస్తాను కాస్త బరీతిని. ఇక్కడ ఇంకొక థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి కన్నడలో ఇంకో వర్డ్ ఉంది, బర్తిని. బర్తిని అంటే ఏంటంటే వస్తాను, ఐ విల్ కమ్ అని అర్థం. సో ఇది బరీతిని, రాయడాన్ని ఏమంటాం? బరీతిని. ఆ డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా? కన్ఫ్యూజ్ అవ్వకండి, బర్తిని అనకండి. అప్పుడు ఎలా అవుతుందంటే ఐ రైట్ బర్తిని అంటే వస్తాను, ఐ రైట్ కమ్, అదే అవుతుంది అనమాట. అందుకనే నాను నావెల్ బరీతిని. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకొక వర్డ్ కూడా నేర్చేసుకున్నారు ఈరోజు. బర్తిని అంటే ఏంటి? వస్తాను. సో ఇలాగే మీరు రోజు వర్డ్స్ కొత్త కొత్త నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక 90 days అనుకుందాం, 90 words మీరు నేర్చుకోవచ్చు. మరి ఎలా అనుకుంటున్నారా? నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎవ్రీ డే వర్డ్ ఆఫ్ ద డే అని చెప్పి నేను ఒక వర్డ్ పెడుతూ ఉంటాను. ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను, మేబీ 30 words అయ్యి ఉండొచ్చు, ఐ థింక్ సో. ఆల్రెడీ నా పేజ్ ఫాలో అవుతున్న వాళ్ళు నేర్చేసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? డూ ఫాలో మై పేజ్ అండ్ ఫాలో ద అప్డేట్స్ ఎవ్రీ డే అండ్ లెర్న్ న్యూ వర్డ్స్ ఆల్సో. ఓకే ఓకే ఓకే, మరి నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్ళిపోదాం. మధ్య మధ్యలో ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ యూ దాట్. థర్డ్ సెంటెన్స్ ఫామ్ చేద్దామా? థర్డ్ వర్బ్ ఏం చెప్పాను మీకు? మాట్లాడు అంటే మాతాడు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. నేను బాగా మాట్లాడతాను, నాను తుంబా మాట్లాడుతేనే. ఇక్కడ నేను కాస్త నాను కింద మారింది, బాగా తుంబా అని అంటారు. అలానే మాట్లాడతాను అనేది ఎలా మారింది? మాట్లాడుతేనే. అర్థమైందా? ఇక్కడ ఇంకొకటి చెప్పాలి మీకు. నార్త్ కర్ణాటక ఆ సైడ్ ఏంటంటే బాగా అనడాన్ని ఏమంటారంటే బహళ. బహళ అలా వస్తుంది ఇక్కడ కూడా. అలా వచ్చినప్పుడు కొంచెం కాన్షియస్ అయిపోతాను, బికాజ్ అవి కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయకపోతే వేరే వర్డ్స్ అయిపోతాయి, అందుకనే మీనింగ్ వేరేది అయిపోతుంది మళ్ళీ. సో అందుకనే కొంచెం కాన్షియస్ అయిపోతాను. బాగా అనడాన్ని బహళ అని కూడా అంటారు. ఇప్పుడు ఫోర్త్ వర్బ్ సెంటెన్స్ ఫామ్ చేద్దామా? నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. జనరల్గా ఏమంటాం బ్రేక్ఫాస్ట్ని? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటాం కదా, తినడాన్ని కూడా మనం చేస్తాము అని అంటాం. సరే, ఇప్పుడు ఆ సెంటెన్స్ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనే దాన్ని కన్నడలో ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే నాను బ్రేక్ఫాస్ట్ ಮಾಡ್ತೀನಿ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళు నాస్తా అంటారంట, మనం టిఫిన్ అంటాం కదా, అలాగే వాళ్ళు నాస్తా అంటారు. ఇక్కడ ఇంకో వర్డ్ నేర్చుకున్నారు, మార్కెట్. ఇక్కడ ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. ఇక్కడ 2 sentences చెప్తాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్రెడీ ఈట్ అనేది ఒక వర్బ్ మనం ఇచ్చాం కాబట్టి. నేను బ్రేక్ఫాస్ట్ తింటాను, నాను బ్రేక్ఫాస్ట్ తింతిని. ఓకేనా? ఒకవేళ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అంటే నేను బ్రేక్ఫాస్ట్ ಮಾಡ್ತೀನಿ, ఇదన్నమాట. ఓకేనా? బ్రేక్ఫాస్ట్ ఒకవేళ మీరు కంప్లీట్గా బ్రేక్ఫాస్ట్ అనేది కన్నడలో కావాలంటే, అదే తెలుగులో మనం టిఫిన్ అంటాం కదా, బ్రేక్ఫాస్ట్ని కన్నడలో ఏమంటారంటే నాస్తా అంటారు. ఇక్కడ ఇంకో వర్డ్ మీరు నేర్చేసుకున్నారు ఆల్రెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మీకు సెంటెన్సెస్ చెప్తున్నప్పుడు ఇంగ్లీష్ యాడ్ చేస్తున్నాను కదా. జనరల్గా మనం ప్యూర్ ట్రాన్స్లేషన్ చెయ్యం కదా, ఇంగ్లీష్ కూడా కలిపేసే మనం రెగ్యులర్గా డైలీ యూజ్ మనం అలాగే కదా చేస్తాం. అంతేగాని నేను సైకిల్ తొక్కుతున్నాను అంటే సైకిల్ తీసుకొచ్చి తెలుగులో ఏమంటారు అంటే కష్టం. సో దట్స్ వై నేను ఇంగ్లీష్ కాంబినేషన్లో మీకు నేర్పిస్తున్నాను. బేసిక్గా మనం మాట్లాడడానికి యూజ్ అయ్యే విధంగా నేను నేర్పిస్తున్నాను. మళ్ళీ నన్ను అడగొద్దు, దాన్ని కన్నడలో ఎందుకు చెప్పలేదు, ప్యూర్ ట్రాన్స్లేషన్ ఇవ్వాలి కదా అని అనొద్దు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, అలా నేను యాడ్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే మనం మాట్లాడే దానికి సులువుగా ఉండేలాగా మాత్రం నేను మీకు టీచ్ చేస్తాను. అర్థమైంది అనుకుంటా. లెట్స్ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్. ఫైనల్ సెంటెన్స్ ఫార్మేషన్ విత్ ద ఫైనల్ వర్బ్. ఫిఫ్త్ది ఏం నేర్చుకున్నాం మనం? కొయ్యి. కన్నడలో ఏమంటాం? కొయ్యి. సో దీన్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. కూరగాయలని కొయ్యి. కన్నడలో ఎలా చెప్పాలంటే తరకారిగలను కొయ్యి. ఓకే, yes, finally we finished our lesson today. I hope you learned something, right? If yes, తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియో బెంగళూరులో ఉండే మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే కన్నడిగా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మేబీ దే లెర్న్ తెలుగు ఆల్సో. సో సబ్స్క్రైబ్ చేశారా? మరి ఇంకా చాలా నేర్పిస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దట్ మీకు
ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీకు వచ్చేస్తుంది ఎవ్రీడే. రెగ్యులర్గా కంటెంట్ పెట్టడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను నా సైడ్ నుంచి. మీ సైడ్ నుంచి కూడా ఎవ్రీడే నేర్చుకోవడానికి అయితే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి, అదర్వైజ్ నో యూజ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు డిస్క్రిప్షన్లో అన్నీ రాసి పెడతాను, దాన్ని చదువుకోండి. సో దట్ మీకు రిఫరెన్స్గా యూజ్ అవుతుంది. ఎవ్రీ టైం వీడియో ఆన్ చేయకుండా ఫస్ట్ టైం వీడియో చూసేసిన తర్వాత మీరు నెక్స్ట్ టైం నుంచి లైక్ ఏం చెప్పాను ఈరోజు అనేది నేను అక్కడ రాసి పెడతాను. ఈరోజు ఏవైతే నేర్చుకున్నామో వర్బ్స్, వాటి తాలూకా సెంటెన్స్, సో దట్ మీకు ఈజీగా రెఫరెన్స్కి యూజ్ అవుతుంది. అందుకని డిస్క్రిప్షన్ చదవాలి తప్పకుండా. డిస్క్రిప్షన్ అనేది అందుకే ఇచ్చారు, ఎందుకంటే వీడియోలో మీరు అన్నీ నేర్చేసుకున్నాక కూడా ఒక రిఫరెన్స్గా ఉండడానికి డిస్క్రిప్షన్ యూజ్ చేస్తారనమాట. అండ్ వేరే వాళ్ళు వేరేగా కూడా యూజ్ చేస్తారు, బట్ మనకి ఇలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా డిస్క్రిప్షన్ని చదవండి. అలానే ఐకార్డ్స్లో ఇచ్చిన లింక్స్ని తప్పకుండా చూడండి, బికాజ్ ప్రీవియస్గా ఏం జరిగింది అనేది తెలుస్తుంది. బేసిక్స్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకోండి, లేదంటే ఫోర్స్ఫుల్గా వచ్చి నేర్చుకుని వెళ్ళొద్దు, బికాజ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఇట్. That's all for today. I'll be back soon. Stay tuned. This is Monica signing off. Bye-bye.